మరి ఈరోజు శ్రీ బసవేశ్వర స్వామి పిరమిడ్ ధ్యానాశ్రమానికి పిరమిడ్ ప్రారంభికులు శ్రీ బ్రహ్మశ్రీ వెంకటరావు గారు వేదిక సాగుగా ఆహ్వానించుకున్నారు. ఇంకా చప్పట్లతో గట్టిగా చెప్పండి, కర్తాల ధ్వనులతో గట్టిగా చెప్పకూడదు. అలాగే ఈరోజు ఈ బసవేశ్వర స్వామి పిరమిడ్ ధ్యానాశ్రమానికి చక్కగా మనందరికీ ఆ పిరమిడ్కి స్థలాన్ని చాలా ఉదాహరణ స్వభావంతో మనకి అందించినటువంటి శ్రీ వివిజి ప్రభాకర్ చౌదరి గారిని వేదిక మీద కావాల్సుకున్నాం. గట్టిగా చెప్పగలుగుతాం వారికి. అలాగే ప్రముఖ రాజకీయవేత్త మన కుమారబాబు గారిని వేదిక ఆనందంగా వచ్చి గట్టిగా చెప్పగలుగుతాం. కుమారబాబు గారు అలాగే మన ఆచార్య శ్రీనివాస్ గారిని వేదిక మీద ఆహ్వానించుకున్నాం. గట్టిగా చెప్పడంతో అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ద గ్రేట్ మాస్టర్ శ్రీ ఆనంద్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. గట్టిగా చెప్పలు కొడతాం. ఆనంద్ గారికి గట్టిగా చెప్పండి, కర్తార ధ్వనులతో మనం వీటిని ఆహ్వానించుకున్నాం. అలాగే నల్లూరు గ్రామ ప్రెసిడెంట్ రాంబాబు దంపతులని వేదికని అలంకరించుకో కోరుచున్నాం. గట్టిగా చెప్పలు కొడతాం వారికి. రాంబాబు దంపతులు మన నల్లూరు గ్రామ ప్రెసిడెంట్. అలాగే మన తూర్పుగోదావరి జిల్లా పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు సంగిశెట్టి శ్రీనివాస్ గారిని వేదికను అలంకరించుకోవచ్చు. గట్టిగా చెప్పలు కొడదాం వారికి. శ్రీనివాస్ గారు. అలాగే మన వాల్మీకి పిరమిడ్ ధ్యానాశ్రమ వ్యవస్థాపకులు సుబ్బారావు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. చేర్స్ గట్టిగా చెప్పలు కొడదాం మాస్టర్స్. మన సమయం చక్కగా ఉపయోగించుకుందాం. మనం వచ్చింది ధ్యానం కోసం, జ్ఞానం కోసం. నిరసంపేట నుంచి చేసిన ఎంపీటీసీ అబ్బు గారు వేదిక మీదకి రావాలి. వారిని గట్టిగా కరతాళతో ఆహ్వానించుకుందాం. జడ్పీటీసీ అబ్బుల్ గారు గట్టిగా చెప్పలు కొడదాం వారికి. ఈరోజు మనందరి సౌభాగ్యం. ఓసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మరి భారతదేశం అంటేనే యోగం, భారతదేశం అంటే అహింస అన్నారు. భారతదేశం ఒక ఔన్నత్యం ఎందులో ఉందంటే, భారతదేశం ఒక ఔన్నత్యం త్యాగంలో ఉందన్నాడు ఒక మహానుభావుడు. ఎవరో మాట్లాడదు దయచేసి. హలో మాస్టర్స్, మాట్లాడకండి ఇక్కడ ఎవరు. సైలెన్స్. మరి అలాంటి త్యాగమూర్తులు ఎందరో పుట్టినటువంటి ప్రదేశం మన భారతదేశం. అలాంటి దేశంలో మనం పుట్టాం. అలాంటి దేశంలో ఈరోజు మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన నల్లూరు గ్రామంలో ఒక మహా అద్భుతమైనటువంటి చక్కటి సౌభాగ్యం మనందరికీ వచ్చింది. ఆ బసవేశ్వరుడే మనకి యొక్క సౌభాగ్యాన్ని అందించారు. మరి శ్రీ వివి చౌదరి గారు, జివివి చౌదరి గారు, వారి యొక్క చక్కటి మరి ఒక లక్షణం, దైవిక లక్షణం గివింగ్. వారు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడాను వాళ్ళు ఎప్పుడూ అందరికీ ఇవ్వడమే అని చెప్పి నేను విన్నాను ఈ మధ్య. మరి వారు ఎంతోమందికి వారు సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ఈ ఊరిలో మనందరికీ ధ్యానం చేసుకోవడానికి చక్కటి స్థలాన్ని వారు ఇవ్వడం ఎంతో మనందరికీ ఆనందదాయక. గట్టిగా చెప్పకూడదాం వారికి. ధ్యానం అంటే ఇది వేరే డిపార్ట్మెంటు. ధ్యానం అంటే ఇది మనకు సంబంధించింది కాదు. ధ్యానం అంటే అడవులకు పోవాలి, ధ్యానం అంటే కాషాయం కట్టాలి, ధ్యానం అంటే సంసారం విడిచిపెట్టాలి, ధ్యానం అంటే నామాలు పెట్టాలి, ధ్యానం అంటే శరీరం ముడతలు పడిన తర్వాత, ధ్యానం ఎప్పుడో చనిపోయే ముందు, ఇలాంటి అభిప్రాయాలతో పూర్తిగా మనల్ని మనం చేరుకోవడానికి పూర్తిగా భగవంతుడి దగ్గర చక్కటి సాధనకి మనందరం దూరం అయ్యాం. అలాంటి తరుణంలో ఒక మహా అద్భుతం ఈ భూమి మీదకి వచ్చి ధ్యానం పసి పిల్లవాడి దగ్గర నుంచి 70 ముసలి వరకు, పామవాడి దగ్గర నుంచి పండితుడి వరకు ఎవరైనా చేయొచ్చని అద్భుతంగా చెప్పినటువంటి మహా అద్భుతమైన గురువు మన బ్రహ్మశ్రీ పత్రి మహారాజ్. వారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. వారు అందించిన ధ్యాన మార్గంలో మనందరూ జీవితాలను తరింప చేసుకొని యావత్ ప్రపంచానికి ధ్యానాన్ని, అహింస ధర్మాన్ని మనం తెలియజేస్తున్నాం. ఇవాళ పెద్దవాళ్ళు పూర్వం అనేవాళ్ళు, మనం చదువుకునేటప్పుడు మీరు విన్నారో లేదో, విద్య లేనివాడిని ఏమనేవారు? విద్య లేనివాడు
వింత పశువు అనేవారు. ఉంటే పశువు ఉండాలి, లేదా మనిషి ఉండాలి, ఎంత పశువు ఉండడం ఏమిటి అంటే ఇటు మనిషిలా కాకుండా ఇటు పశువులా కాకుండా మధ్యలో ఉన్నాడు. మనిషే పుట్టి జీవులు చంపు తింటున్నాడు వీడు. మరి ఎందుకంటే విద్య లేదు. ఏ విద్య లేదు? ఆత్మ విద్య లేదు. అలాంటి విద్యని చక్కగా ఇలాగా చాలా ఈజీగా మనకి అందించి ఇవాళ మన జీవితాల్లో ఎంతో అద్భుతంగా పండించుకోవడానికి కావాల్సిన శాస్త్రాల విజ్ఞానాన్ని అందించినటువంటి పిరమిడ్ సొసైటీ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ గొప్ప మాస్టర్స్. మన జక్క రాఘవరావు గారు, అలాగే మన ఆనంద్ గారు, మన ఆచార్య శ్రీనివాస్ గారు, మరి అలాగే ఇక్కడ ఉన్న ప్రముఖులు, వీళ్ళందరి దగ్గర నుంచి మనం ఒకరి దగ్గర నుంచి 2 నిమిషాలు వింటూ ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి రాఘవరావు గారిది మరి చక్కటి సందేశాన్ని మనం ఇక్కడ తీసుకుంటూ, మరి మొట్టమొదటిగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పడిన మన చౌదరి గారి 2 నిమిషాలు. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం అండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఏంటంటే ఎక్కడో పుడతాం ఎక్కడో పెరుగుతాం, కానీ ధ్యానం పేరుతో మనల్ని ఏకీకృతం చేసేది ఒక ధ్యానము మాత్రమే. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇది మామూలు విషయం కాదండి. ఏమనుకుంటారంటే ఇది ఏదో ధ్యానం లేదు, చనిపోయేటప్పుడు ఇందాక మన మాస్టర్ చెప్పినట్టుగా చనిపోయేటప్పుడు చేసుకుందాం, అంత అయిపోయాక చేసుకుందాం అంటారు. కాదు, కానీ నాకు కూడా పూర్వజన్మ సుకృతం ఉంది. దాని ద్వారా నేను ఈరోజు ఇంతవరకు ఎదగడానికి నా తల్లిదండ్రుల కారణమైతే మా గురువులు ఎంతో ఆధ్యాత్మికంగా దైవ పూజలు చేసుకునే మా అమ్మగారు, ఆవిడ నాకు నేర్పారు. నా తర్వాత అది ధ్యానముగా రూపాంతరం చెంది నేను బాగా గమనించండి, మనం ఎన్నుకున్నది పూజ అయినప్పటికీ అక్కడే ఆగిపోతాం. నాకు దేవుడు కనపడిపోయాడా కనపడలేదా ఎన్ని అవసరం లేదు, ఆ పూజ దగ్గరే ఆగిపోతాం. అలా ఆగకుండా మా అమ్మగారు మా నాన్నగారు మెహర్ బాబా ఆశ్రమానికి వెళ్ళి ధ్యానము అనేది చేస్తూ ఉండేవారు. కానీ ఎలా చేయాలి ఏంటనేది ఎవరికి తెలియదు, కూర్చుని చేస్తూ ఉండేవారు అంతే. ఏదో ధ్యానం అట్లే అనుకునేవాడిని, నాకు తెలియదు. నేను ఇంకా రోజుకొక దేవుడిని పూజ చేస్తూ ఉండేవాడిని. పరాకాష్ఠకు చెందిపోయింది, పూజ విపరీతమైన లోకి వెళ్ళిపోయింది. ఒకే రోజు ఒకే టైములో 5 గుళ్ళలో శివాభిషేకం చేయించినటువంటి ఒక రోజు ఉంది. అది తెలియదు. ఒక టైంలో ఒక గుళ్ళోకి వెళ్ళి ఆ పూజారి గారికి ఆ టైం చెప్పి అలాగే 5 గుళ్ళులోనూ ఒకే టైంలో శివాభిషేకం చేయించిన రోజులు. కానీ అంత ఇంట్రెస్ట్గా ఉండేది అప్పుడు. కానీ తర్వాత అది కాదు, ఇంకా మంచిది ఉంది, అదేంటంటే ధ్యానము. మరి నాకు కనకపండు గారని గ్రంథి కనకపండు గారు ఆ యొక్క ధ్యానాన్ని పరిచయం చేశారు. దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం రమణ గారు ఇచ్చారు. తర్వాత మనకి ముఖ్యంగా నల్లూరు గ్రామంలో పెట్టాలంటే ఈ ధ్యానం నేర్పించాలి. నా స్వగ్రామం ఇది, కానీ నేను అంగర చౌదరిగా రూపాంతరం చెందాను. అంగరలో ఉండడం వల్ల ధ్యానం అంగరలో నేర్చుకోవడం వల్ల అంగరలో చౌదరిగానే అక్కడ నాకు బాగా నానుడి, బాగా అంగర చౌదరి పేరు. కానీ నా జన్మస్థలం నల్లూరు అయితే మరి నవలక్ష్మి గారు, సుబ్బారావు గారు మిస్సెస్, నేను, సుబ్బారావు గారు, భారతీ మేడం గారు, అనేక మంది మన ధ్యాన మిత్రులందరూ ఒల్లూరులో క్లాసులు పెట్టాలని ఆదియ్య గారు ప్రోద్బలంతో ఒల్లూరు వెళ్ళామండి. 2 రోజులు వెళ్ళాం, ఒక్కడు కూడా రాలేదు ధ్యానం నేర్చుకోవడానికి. ఇక మేము ఎప్పుడు వెళ్ళిపోతామని ఆ గుడి యొక్క వాచ్మెన్ మమ్మల్ని ఎదురు చూపులు చూస్తా కూర్చొని ఉన్నాడు. సరేరా బాబు నువ్వన్నా వచ్చావు రా కూర్చొని మా భారతీ మేడం గారు ఆడికి ధ్యానం చెప్పేసి సాటిస్ఫై అయ్యి బయటకు వచ్చేసాం. ఏంటి పరిస్థితి ఇలా అయిపోతుంది, ఫెయిల్ అయిపోతున్నాం ఎక్కడికక్కడని నిర్వీర్యం చెందుతున్న టైంలో నవలక్ష్మి గారు, సుబ్బారావు గారు మిస్సెస్ చౌదరి గారు నల్లూరులో పెట్టండి, నల్లూరు సక్సెస్ అవుద్ది అన్నారు. అంటే సరే అని చెప్పి నల్లూరులో ధ్యానం మొదలు పెడదామని ఇక్కడ ఉమామహేష్ ఆయన ఏం చేయాలంటే వచ్చి, సార్ మనం నల్లూరులో ధ్యానం చెప్పాలని ఉంది, నాకు ధ్యానం నేర్పించాలి, ఏం చేద్దామంటే ఏం చేస్తాం మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలా చేద్దాం అన్నారు. అంటే వెంటనే ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్పి ప్రతి ఒక్కరికి ఊరంతా చెప్పి శివాలయంలో 20వ తారీఖుని 2023లో ధ్యానం మొదలుపెట్టామండి. మొదలు పెడితే 10వ నెల, అది 11వ తారీఖు వచ్చేసరికి పత్రిజీ గారు పుట్టినరోజు 21వ రోజు. చూడండి ఎంత మిరాకిల్లో, అద్భుతం. అది ఏం జరిగిందంటే మన కోరిమిల్లి ప్రసాద్ గారి చేత ఆ రోజు కేక్ కటింగ్ చేసి పత్రిజీ గారు పుట్టినరోజు సెలబ్రేషన్ అంగర ధ్యాన మిత్రులందరినీ తీసుకొచ్చి శివాలయంలో చాలా అద్భుతంగా చేసుకున్నాం. ఆ తర్వాత 2 రోజులు ఆగి బసవేశ్వర స్వామి గుళ్ళో పెట్టాం. బసవేశ్వర స్వామి గుళ్ళో పెడితే రావాల్సిన సోదరీస్ అందరూ వెనక్కి ఆగిపోయారు. బసవేశ్వర స్వామి గురి సేనాపతులు అని చెప్పేసి వాళ్ళు మాత్రమే మిగిలారు అక్కడ. అయితే మనం ఒక కమిటీ పెట్టుకోవాలి. ఎవరు ఎలా వేసుకుందాం ఆ కమిటీ అంటే, ఉన్నది బసవేశ్వర స్వామి గుడే, బసవేశ్వర స్వామి ధ్యాన మిత్రులు అని చెప్పి నేను గ్రూప్ మెయింటైన్ చేస్తూ వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ ఉన్నాను.
అప్పుడు చక్కగా బసవేశ్వర స్వామి పేరు ఉంది కదా, ఆయన గురించి తెలుసుకుంటే ఎక్కువ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఇక్కడ బసవేశ్వర స్వామి అనగానే సేనాపతుల దేవుడు. దేవుడికి ఎవరైనా కొంతమంది సేనాపతులకి, కొంతమంది చౌదరీస్కి, కొంతమంది సెట్టిబెల్జీలకి ఉంటారండి. ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే అది సేనాపతుల దేవుడు. సేనాపతుల దేవుడు పేరు పెట్టారటి. ఈవేళ బసవేశ్వర స్వామి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం అని పెడితే ఆ రోజే మాకు మరి తెలీదు. బసవేశ్వర స్వామి ధ్యాన మిత్రులు అని పెట్టుకుని ఒక గ్రూప్ మెయింటైన్ చేశాను. పెట్టిన తర్వాత ఆ గ్రూప్ని ఒక సంస్థగా మార్చి రిజిస్ట్రేషన్ చేసాం. రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభాకర్ రావు గారు అబ్బాయి మీ అందరికీ తెలిసిందే, సుబ్బన్ బాబు యాక్సిడెంట్లో కళ్ళు పోగొట్టుకున్నాడు. నేను ఇంటి దగ్గర ఒక మిరాకిల్గా ఏదో వస్తువు గురించి నిలుగుతుంటే మన పిరమిడ్ కళ్ళజోడు ఉంటాయండి, ధ్యాన మిత్రులు అందరికీ తెలుసు. ఆ పిరమిడ్ కళ్ళజోడు దొరికింది. దొరికేసరికి అప్పటికే నల్లూరులో ధ్యానం మొదలుపెట్టాం. ఇది డాక్టర్ గారు అబ్బాయికి ఇచ్చి ఆ కళ్ళు రప్పించగలిగితే బాగుంటుందని ఆ రోజు ధ్యానంలో నాకు అనిపించింది. సరే ఇదేదో బాగుందని చెప్పి మళ్ళీ మా ఉమామహేష్ గారు చెప్పడం, అదే టైంలో మా సత్యప్రసాద్ మాస్టర్ గారు ఇంటింటా ధ్యానం పెడుతున్నాం. ఇంటింటా ధ్యానం పెడుతుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని సంకల్పం అయితే అందరికీ చెప్పేశాను. అయితే ఆ ఇంటింటా ధ్యానంలో ఈవేళ మంచిదండి, ఈవేళ వెళ్ళండి అని చెప్పి మారేడుబాగ్ సత్యప్రసాద్ మాస్టర్ గారు మాకు చిన్న సలహా ఇచ్చారు. ఆ రోజు ఆ మాస్టర్ యొక్క క్లాసు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాం. డాక్టర్ గారి ఇంటికి వెళ్తే ఆ మొత్తం బయోడేటా అంతా వాళ్ళ అబ్బాయి గురించి చెప్పారు. చెప్తే సరే అన్నీ చెప్పినా కూడా మేము ఓపిక విన్నాం. విన్న తర్వాత ఏమన్నారంటే, సరే ఏ పుట్టలో ఏ బాగుందో మంచి రుచి చూసి మొదలెట్టండి అన్నారు. సరే ఓ రోజు ఏకాదశి రోజు చూసుకుని అప్పటికి అంగర్లో మొదలుపెట్టి 5 ఇయర్స్ అయింది. అక్కడ సెలబ్రేషన్ చేసుకుని వేణుగోపాల సంఘుల్లో 5 గంటలకు వచ్చి మా రమణ మాస్టర్ గారి చేత ప్రథమ క్లాసు ప్రారంభించాం. డాక్టర్ ప్రభాకర్ చౌదరి గారి ఇంట్లో సుబ్బన్ బాబు కోసం. డాక్టర్ గారి ప్రమేయం లేదండి అప్పుడు. ఏదో చెప్పుకుంటారులే అనుకుని ఆయన ఏం చేసేవాడంటే ఈ ఇంట్లోంచి మా ముందు నుంచి వెళ్ళకుండా వెనకాల నుంచి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈయనేంటి కనీసం అన్న రావట్లేదు అనుకునేవాడిని మనసులో, కానీ ఎప్పుడు అడగల. అంటే నా ధ్యేయం ఎంచేపు సుబ్బన్ బాబు మీద ఉంది. ఏంటి, ఆయనకి ఎలాగైనా సరే ధ్యానంలో లేనిదంటూ లేదు, ఏదైనా మిరాకిల్ సాధించవచ్చు అనే సంకల్పంతో ఉన్నాను. నేను దృఢంగా ఉన్నాను. 3 రోజులైందండి, 4 రోజులైందండి. 5వ రోజు వచ్చేసరికి మన ఇంట్లో నీసు మాసాలు కట్ ఈయన వచ్చేసి ప్రభాకర్ చౌదరి గారు వచ్చేసి మా దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే సార్ కూర్చున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు. ఇంకా ఎంత ఆనందం ఉంటుందండి. నేను ఏదైతే కార్యక్రమం కోసం వెళ్ళానో ఆ యజమాని వచ్చి కూర్చుంటే మహదానందం. సరే సుబ్బనమ్మకు కళ్ళు వచ్చినా రాకపోయినా కానీ ప్రభాకర్ చౌదరి గారు ధ్యానంలోకి వచ్చేసారని ఇంకా అక్కడ ఇంకో స్వలాభం ఉంది. ఏంటంటే ఒక డాక్టరు ధ్యానం నేర్చుకున్నారనుకోండి, అనేక మంది పేషెంట్లు ధ్యానంలో అవుతారు కదా. మనందరికి ధ్యానం తెలిసిన విషయం అది. అలా చాలా బాగా జరిగిందని ఆయన దగ్గర కూర్చున్నాం. అలా కూర్చోగా ఇక్కడ ఆగుళ్ళు అలా తిరుగుతున్నాం, ఇళ్లలో తిరుగుతున్నాం. ఇక్కడ పిరమిడ్ ఉంటే బాగుండని చెప్పి డాక్టర్ గారు ఏమన్నారంటే 21 రోజులు ఇంట్లో. ఇంకో చిన్న విషయం అండి, ఆ డాక్టర్ గారి ఇంట్లో 21 రోజులు అయింది. 21 రోజులు అయిపోయిన తర్వాత 21 రోజులు అయిపోయిందని 41 రోజులు అయిపోయింది. 41 రోజులు అయిపోయిన తర్వాత డాక్టర్ గారు 41 రోజు అయిపోతుంది, వారంలో వచ్చేస్తుందండి, మనం మరి ఏమన్నా చేద్దామంటే మీరు ఏం చేస్తారో అదే చేయండి అన్నారు. అంటే ఆ రోజు 200 మందికి భోజనాలు అరేంజ్ చేసి ఊళ్ళో శాకాహార ర్యాలీ పెట్టాం. ఆయన నిత్యం ఏంటంటే నిశ్చయము ఈ ధ్యానాన్ని నల్లూరు గ్రామాన్ని శాకాహారమయం ధ్యానమయం చేయాలని ఆయన సంకల్పం. అది ఆ రోజు అలా జరిగిన తర్వాత శాకాహార ర్యాలీ చేస్తూ వచ్చి మన భారతీ మేడం గారు, నవలక్ష్మి మేడం గారు వీళ్ళంతా ఏం చేయారంటే, ఇలా వస్తున్నాం, ఇలా వచ్చి ఇలా వెనక్కి వెళ్ళిపోతాం కదా, వచ్చినప్పుడు ఇక్కడే పిరమిడ్ రావాలి, ఇదే పిరమిడ్ కావాలి, డాక్టర్ గారికి మనకి స్థలం ఇచ్చేయాలని చెప్పేసి చక్కగా అక్కడ ఒక 5 నిమిషాలు ధ్యానం చేశారన్నమాట అండి. అయితే డాక్టర్ గారు ఏదో ఆ స్థలాలు ఉన్నాయి అన్నీ ఇస్తానన్నారు. సరే ఇస్తారులే, ఎక్కడ దొక్కునుకున్నాం. కానీ ఆయన చివరి సంకల్పం ఇక్కడికే వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్థలాన్ని మీకు ఇచ్చేస్తాను అంటే, మీకు విశేషం ఏంటంటే స్థలం ఇస్తూ 72,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జ్ కూడా ఆయన పెట్టుకున్నారండి. ఆయనకి ఎంత ఇది ఉందో చూడండి. ఆయన కూడా సామాన్యుడేం కాదు, భూమి నుంచి దిగి వచ్చిన మానవుడు. ఆయన కూడా ఎన్నో పూజలు పునస్కారాలు, లక్షపత్రి పూజలు ఎన్నో చేస్తున్నారు. ఆయనకి ఈవేళ ఇంత అద్భుతమైన స్థలాన్ని ఇచ్చి ఇంత అద్భుతంగా మనందరం ధ్యానం చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. అందుచేత మన నల్లూరు గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ పిరమిడ్లో ఇంట్లో 3 గంటలు ధ్యానం చేస్తే పిరమిడ్లో 1 గంటతో సమానం. అందుచేత అందరూ వచ్చి ఇది నేను ఈరోజు చెప్పిన ఈ విషయాన్ని నల్లూరు ధ్యానమయం కావాలని ఆయన ఆశయం కూడా అదే, డాక్టర్ గారి ఆశయం. ఆ ఆశయం ఇచ్చింది అందుకు ఈ స్థలమే ఇచ్చారు. అందుకే అది ఆయన ఆశయాన్ని మనం పత్రిస్తారు. ఆశయాన్ని ఎలా అయితే ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అనుకుంటున్నామో అలాగే ప్రభాకర్ చౌదరి గారు ఈ స్థలాన్ని ఇచ్చినందుకు ఈ గ్రామం అంతా కూడా
ధ్యానమయం అవ్వాలని కోరుకుంటూ ఎక్కువసేపు మాట్లాడాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పకూడదాం చౌదరి గారికి. మొన్ననే అంగర్లో లాస్ట్ ఇయర్ ఒక పిరమిడ్ కొత్త నిర్మాణం జరిగింది. అంగర్ మాస్టర్ అందరూ కలిసి దానికి చాలా ఆయన కృషి చేశారు. అలాగే మనం వార్షికోత్సవం చేసుకున్నాం. మళ్ళీ వెంటనే ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరగడంలో ఆయన ఎంతో పాత్ర ఉంది మన చౌదరి గారిది. ఈరోజు అంగర్ చౌదరి కాదు, అంగర్ స్వామీజీ అని పిలండి ఇక్కడి నుంచి. గట్టిగా చెప్పకూడదాం ఆయనకి. అలాగే ఈరోజు ప్రధాన వక్త మన బ్రహ్మర్షి రాఘవరావు గారు. వారికి ఎక్కువ సమయం ఇద్దాం. కొంచెం సమయాన్ని కొంచెం మనం చూసుకొని తొందరగా మాట్లాడితే బాగుంటుంది. అలాగే వీరున్నారు ఈ స్థలదాత మరి చౌదరి గారు. వారు మనం చెప్పారు వారి ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. వారి ద్వారా విందాం. ధ్యానం స్థలాంటే కాదు, ధ్యానం చేసి వారి ద్వారా మళ్ళీ కొంతమంది ధ్యానుల్లో అహింసవాదులుగా చేశారు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి. మరి వారి సందేశాన్ని మనం తీసుకుందాం. సౌండ్ పెట్టినాను ఎక్కువ మైక్. క్షమించండి, నాకు వాయిస్ లేదు. అయినా సరే వీరందరూ కోరటం మీద నాకు గొంతుకమంటే వచ్చే మాటలు రెండు మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు ఈ జన సమూహాన్ని చూస్తుంటే పత్రిజీ వచ్చి ఇక్కడ అందరి హృదయాల్లోనూ నిలిచి నాకు ఆశీస్సులు అర్పిస్తున్నారని అనుకుంటున్నాను. మనం ఇదివరకు నుంచి కూడా సనాతన ధర్మం పాటిస్తున్నాం, కానీ భక్తి అంటే తెలుసు. కానీ మన పత్రిజీ ద్వారా శ్వాస ధ్యాస ధ్యానం అనే సులభమైన పద్ధతి అందరికీ అందేలా చేశారు. కనుక నాకు ఎంతో సంతోషంగా ఉంది. పూర్వజన సుకృతం వల్ల ఈ స్థలం ఇచ్చే భాగ్యం కూడా నాకు కలిగింది. మీరందరూ ధ్యానం చేసుకుని నల్లూరు అంతా కూడా ధ్యానమై సగాహారులై నల్లూరు ప్రజలు ఈ భూమి అంతా కూడా సస్యశ్యామలై వర్ధిల్లాలని ఆశిస్తూ ఎంతో నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. నాకేం మాట్లాడాలండి. ఒక వాణి చాలు, ఆణిముత్యం ఒకటి చాలు. ఆయన ఎవరు అడిగారంట, నువ్వు అలా దానాలు చేస్తున్నావు, అసలు నీకు ఎందుకంటే ఆయన ఒకటే అన్నారంట. భగవంతుడు నాకు ఇచ్చాడు, తిరిగి నేను భగవంతుడికి ఇచ్చేస్తానన్నారట ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి. గట్టిగా చెప్పలు కొడదాం మన చౌదరి గారికి. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మన ప్రతిపదనాడు కృష్ణ భగవద్గీతలో. కొన్ని వందల జన్మల పరిణామక్రమం పొందితే కానీ ధ్యానం అనే విషయం చెవులో పడదు. అలాంటి ధ్యానం తెలుసుకొని అందరికీ తెలియజేసే గొప్ప మరి ఆ హృదయం ఉందంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. ఇందాక ఆయన అన్నారు కదా, ఆయన ఏం మామూలు మనిషి కాదు. నిజంగా మామూలు మనుషులు ఈ పనులు చేయరు. కరణ జన్ములు అందరూ ఈ పనులు చేస్తారు. గట్టిగా చప్పలు కొడదాం వారికి. చప్పలు కొట్టుకుంటూ అలాగే మన జడ్పీటీసీగా ఉన్నటువంటి అబ్బు గారిని 2 నిమిషాలు గట్టిగా చప్పలు కొడదాం. నిరసనమేటి జడ్పీటీసీ. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈ రోజున మన పత్రిజీ గారు ప్రపంచం అంతా ఈ రోజున ధ్యానం అనే ఒక శక్తిని ప్రపంచానికి వదిలేరి మరి వారి ధ్యానంలో ఈ రోజున మన డాక్టర్ గారు ఈ రోజున ఈ స్థలాన్ని ఈ నల్లూరు గ్రామం అంతా ఎంతో ఆనందంగా ఉండాలని, మహాభాగ్యం ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ స్థలదాత మన వివియ ప్రభాకర్ చౌదరి గారికి మరి వారికి ఈ గురు పత్రిజీలందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా మన ప్రతి ఒక్కరి అక్కా చెల్లెమ్మలకి అందరూ కూడా పేరు పేరున నా హృదయ నమస్కారాలు. మరి నాకు తెలుసున్నంతలో ఒక చిన్న విషయం చెప్తాను. ధ్యానం అంటే పరమాత్మ ప్రతి ఒక్కరిలో ఉన్నారండి. మన తినే ఆహారాన్ని బట్టి మన యొక్క బుద్ధులు మారుతూ ఉంటాయి. రాక్షసత్వంగాను మంచితనంగాను అన్ని విధాలు కూడా మారుతూ ఉంటాయి. కానీ మార్పు అన్నది మంచి చెడు అన్నది మన అంతరాత్మకే పరమాత్మ మన మీద వదిలేశాడు. మనం మంచి చేస్తే మనకు మంచి ఇస్తాడు, మన చెడుగా ఆలోచిస్తే మన చెడునే ఇస్తాడు. ఇక్కడ మన గురువులందరూ చెప్తున్నారు ఏంటంటే ధ్యానం. ఇప్పుడు ఆయన అంటున్నారు కులాల రీత్యా ఎక్కడెక్కడో వచ్చారని. ఇది మనం విభజించుకున్నాం తప్ప పరమాత్ముడు అందరికీ ఒకటే కులం. పరమాత్మని కలిస్తే తెలుసుకోవడానికి అన్ని మతాల ద్వారా అన్నిటి ద్వారా మెయిన్ ధ్యానం. ముందు నువ్వెవరో తెలుసుకో. ధ్యానం ద్వారా నువ్వు ఎక్కడ వచ్చావు, తల్లిదండ్రులు ఎవరో, మన పుట్టుపర్వతాలు ఎవరో, మన గ్రామం ఏంటి, మనమేంటి. మన ధ్యానంలోకి వెళ్తే మనం ఏ జన్మ నుంచి శ్వాస ద్వారా ఈ రోజున ఈ భూమి మీద పడ్డాము తెలుసుకోవాలంటే ఒక్క ధ్యానానికే అది సాధ్యం. రేపు రాబోయే జన్మలు కూడా మంచి జరగాలంటే అది కూడా ధ్యానం ద్వారానే తెలుసుకోగలుగుతాం. మన చేసే ప్రవర్తన, మన చేసే ప్రక్రియ అంతా కూడా ధ్యాన దీక్ష. ఇప్పుడు మన అంగర్ చౌదరి గారు చెప్పారు, అక్కడ పెట్టాం ఇక్కడ పెట్టాం అన్నీ తిరిగామని చెప్పేసి. ఎన్ని తిరిగినా ఈ నల్లూరు గ్రామానికి ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది.
మీరు తెలుసుకోండి చెప్తున్నాను నేను. వీరి నాన్నగారు పశువుల డాక్టర్గా పశువులు ఎంతో వైద్యం చేసి మన స్టేట్కే పేరు వచ్చినటువంటి మహానుభావుడు. అటువంటి తనయుడు మన ప్రభాకర్ చౌదరి గారు కూడా ఇక్కడ వైద్య రీత్యా బోలంతా సేవలు చేశాడు ఆయన. కానీ ఎన్ని సేవలు చేసినా, ఎంత డాక్టర్ అయినా ఆయనకు కూడా ఈ ఆరోగ్యం మహాభాగ్యం ఆయనకు కూడా కొరత ఏర్పడింది. ఈ కొరతగా అంతటి కారణం ఎన్ని చేసినా, ఎన్ని మందులు మింగినా ధ్యానంలోనే ఉందని తెలుసుకుని మహానుభావుడు ఈ రోజున మారి ఈ స్థలం ఎన్నో పవిత్రత చెందించింది కాబట్టి ఇవన్నీ తిరిగి ఇంత కోలాహలంగా అంగర చౌదరి గారు చెప్తున్నారు. ఎన్ని గ్రామాల్లో తిరిగినా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ వెలసడానికి కారణం ఏంటంటే ఈ స్థానబలం. ఈ స్థానబలంలో ఎంతోమంది మన పూర్వీకులు తాతలు పశువులు కానీ మరి ఈయన కానీ మన వైద్యం చేసి సేవలు అందించినటువంటి ప్రభాకర్ చౌదరి గారు ఆయన వయసు పెరిగి కొలది ఈ పేరు ప్రఖ్యాతలు ఈ స్థలం కూడా ఇలాగే దేవుడికి ఇచ్చాడు, నాకు దేవుడికి అంకితం చేస్తానని చెప్పేసి ఆయన హృదయంలో కలవటం, ఈ ధ్యాస ద్వారా ఆయన ఈ స్థలాన్ని ఇవ్వటం చాలా చాలా ధన్యవాదాలు. ఆయన జన్మజన్మనాలకే ఆయన ఎప్పుడు యోగగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఆయన సమయం తక్కువ ఇచ్చారు. ధ్యానం గురించి మాట్లాడాలంటే నాకు కొంత తెలుసు. పంచభూతాలు ఎలా ఏర్పడినాయి, పంచభూతాలతో మానవుడు ఎలా ఏర్పడ్డాడో, మానవ జీవం శ్రీకృష్ణ పరమాత్ముడు, ఇప్పుడు మన హనుమంతుడు, శివుడు, బుద్ధుడు వీళ్ళందరూ ఉన్నారు. యేసు ప్రభు, ఖురాన్లో మన అందరూ కూడా మహమ్మదీయులు కూడా అందరూ కూడా ఒక ధ్యానం ద్వారా మహాపురుషులు అయ్యారు. ఈ ధ్యానం తెలుసుకుంటే మనం ఉన్నతమైన శిఖరానికి వెళ్ళొచ్చు. మనం ఉన్నతమైన శిఖరానికంటే ఏదో ఆస్తులు కూడబెట్టి ఏదో కోట్లు గడింతం కాదమ్మా. మన పూర్వం కూడా మన జన్మలకు కూడా ఇదేదో ఒక కథ ఉంది. ఆ కథ తెలుసుకోవాలంటే ధ్యానం నుంచే మొదలెట్టాలి. మన గురువులు చెప్తున్నారంటే ఇంకా ఎంతో ఉంది దీంట్లో, ఇంకా వెళ్ళికోదు, ఇంకా ఎంతో ఉంది. అది ఒక్కటే సాధ్యం ధ్యానం ద్వారా. ధ్యానంలో ఉండండి, బీపీలు కానీ షుగర్లు కానీ ఏమీ ఉండరావు. మీరు రోజు ధ్యానం చేయండి, అన్ని కంట్రోల్కి వస్తాయి. ఇది నగ్న సత్యం. మన పెద్దలు చెప్తున్నారు, మన మహాపురుషులు ఫోటోలో ఉన్నారు, అందరూ కూడా ధ్యానం ద్వారానే జయించారు. అందుకని ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ మరి ఎక్కువగా మాట్లాడానేటో మరి గురువు గారు ఏమనుకోవద్దు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. గట్టిగా చెప్పకూడదు అబ్బుల్ గారికి. ఆయన ఇందాక మాట చెప్పారు, అన్నిటిలో ఉన్నది ఒకటే అంతరాత్మ. చేపలో ఒక దేవుడు, కప్పలో ఒక దేవుడు, పందిలో ఒక దేవుడు ఉంటాడా? అన్నింటిలో అందరూ ఒకటే ఉంటాడా? మనలో ఒక దేవుడు వేరే ఉంటాడా? అందరూ ఒకటే ఉంటాడు. సార్ ధ్యానం గురించి చాలా బాగా మాట్లాడారు. ఈ రోజు నుంచి అబ్బుల్ గారు శాఖాహారిగా అవ్వాలని కోరుకుంటున్నాం మేము. అవుతున్నారు కదా ఈ రోజు నుంచి? గట్టిగా చేపలు కొడదాం అబ్బుల్ గారికి. ఇది లెక్క. 1,00,000 మాటలు సున్నా, ఎందుకు పనికిరావు మాటలు. ఒక్క ఆచరణ వెన్న, ఆచరణ యోగ్యం కావాలి. మనకి ఎంత తెలిసి అనేది కాదు, బుర్రలో బోడంతో చిన్నప్పటి నుంచి బోడని వింటున్నాం, ఎంత ఆచరిస్తాం అనేది. అది నేర్పించాడు పత్రిజీ మా అందరికీ. ఆచరించడం నేర్పించాడు. నేను మాంసాహారిని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాంసాహారులే, కానీ అందరూ శాఖాహారులు అయ్యారు. అది లెక్క. ఇందా పడారు కదా, అన్నింటిలో ఉన్నది ఒకటే అంతరాత్మ, ఒకటే ఆత్మ. అది చూసుకోవాలి. మత్స్యావతార గోవిందని పైన దండాలు పెట్టి కిందకు వచ్చి చేప మొక్క ఉడికిందా గోవిందా అన్న అనుకో, సుఖం లేదు. అది ఆచరించాలి. ఓకే మాస్టర్, చాలా బాగుంది అబ్బుల్ గారు. ఇలాంటి వారు శాఖాహారులు అయితే మొత్తం మన ఊరంతా శాఖాహారమయం అవుతుంది. ఇది మన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. నెక్స్ట్ మన వాల్మీకి మహర్షి, ఈ కలియుగంలో వాల్మీకి మహర్షి మన సుబ్బారావు గారు. మరి ఒక పిరమిడ్ కడితే ఇంటి దగ్గర పిరమిడ్కి ఎవరు రావట్లేదు, కానీ పబ్లిక్లో స్థలం కొని మళ్ళీ అక్కడ పిరమిడ్ కడి వాల్మీకి మహర్షి పిరమిడ్ అని నామకరణం చేసి ఎంతోమందికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తాడు ఈ మహానుభావుడు. వీరి సందేశం 2 నిమిషాలు. మరి ముందుగా ఇంతమందిని ఇక్కడ కూర్చున్న జగద్గురు పత్రిక గారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి అలాగే మరి ఈ స్థలాన్ని ఇచ్చి ఎంతోమందికి రేపు భవిష్యత్తులో ఇక్కడ ఎంతోమంది యోగులు తయారు కాబోతున్నారు. వారందరికీ స్థలాన్ని ఇచ్చి ఇంత గొప్ప పిరమిడ్ ఇచ్చినందుకు డాక్టర్ గారు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మన మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు సుబ్బారావు అండి, మాది అడ్లమూరు. నేను గతంలో కోడి మాంసం వ్యాపారం చేసేవాడిని, వేలకు వేలు సంపాదించేవాడిని. కానీ ఎన్ని చేసినా మరి పాపం చేసేసి గుడి కట్టి లేదంటే దేవుడా నువ్వు తీసేయంటే పోవు, దేని లెక్క దానికి ఉంటుంది. ఎందుకంటే మనం ఏదన్నా ఇది కర్మ, ఇది పాపం, ఇది మంచిది కాదంటే మానేయాలి, మంచి అంటే చేయాలి. మరి అలాగా పత్రిక గారి ద్వారా ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని నేను వినడం, విన్న ద్వారా తర్వాత మాంసం వ్యాపారం మంచిది కాదని మానేయడం కోసం ఎన్నో ఇంట్లో ఇబ్బందులు పడవలసి వచ్చింది. ఇప్పుడు ఆర్థికంగా లేకపోతే శారీరకంగా రకరకాల ఇబ్బందులు పడ్డాం. అయినప్పటికీ వదిలేసి ఈవేళ
ఎంతో మరి ఎలా బతకాలని నేను బ్యాంకాక్, మలేషియా, దుబాయ్, రష్యా, ఇండోనేషియా, సింగపూర్, భూటాన్ 7 దేశాలు వెళ్ళాను. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం ధ్యానానికి. నేను మాసం అమ్ముకుంటే నన్ను ఎవరు పక్క ఊరు కూడా తీసుకెళ్ళరు. మరి ధ్యానం అంత సర్వభోగకారిణి, అంత చక్కటి జ్ఞానాన్ని అందుకుని ఈవేళ ఆరోగ్యం విషయంలోనే కాదు, అలాగే మరి ఆర్థిక విషయంలో అన్నింటిలో కూడా చాలా బాగున్నాం. బైబిల్లో చక్కని విషయం ఉంటుంది, దేవుని రాజ్యం వెతుకుటే నీకు సమస్తము దొరుకును అన్నాడు. అది ఎక్కడుందంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ అన్నాడు. దేవుని రాజ్యం వెతికితే సమస్తము దొరుకుతాయి. మన ఆనందము, ఐశ్వర్యం, సంతోషము అన్నీ మనకు కావాలి. అన్నీ కావాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అందరికీ ఒకటే మార్గం, అందరికీ ధ్యానం. రెండోది అహింస. ఇందాక మన గణేష్ గారు చెప్పారు, ధ్యానము ఒక కన్ను, అహింస ఒక కన్ను అని. అలాగే రెండే జీవితంలో మానవుడు రెండే చేయాలండి, పెద్దగా 10 100 లేవు. ఒకటి సత్యంలో ఉండడం, సత్యం అంటే ధ్యానం. అహింసలో ఉండాలి. అందరూ కూడా సకల జీవులతోనూ సమస్త మానవులతోనూ ప్రేమ కలిగి ఉండడమే ధ్యానం, అహింస. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూసారా, కోడిమాంసం అమ్మే మనిషి ఏమీ చదువుకోండి ఎలా మాట్లాడుతున్నారు చూసారా. ధ్యానం గొప్పతనం ఇది. దీన్నే చెప్పాడు వేమన, చదువు చదవనేలా సన్యాసి కానేలా షణ్మతంబులు చిక్కి చావనేలా, చావు పుట్టులేని చదివేలో చదువు అన్నాడు. ఈ చదువు కావాలి, ఆ చదువు పేరే ఆత్మ చదువు. ఈ చదువును మనం ఇక్కడ చదువుతున్నాం, అందుకోసం ఉంది ఈ పిరమిడ్. గట్టిగా చెప్పలు కడదాం పిరమిడ్కి. నెక్స్ట్ మన తూర్పుగోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వారి నుంచి మనం మరి ముందుగా జగద్గురు బెమ్మర్స్ పత్రి మహారాజ్కి గట్టిగా ఒకసారి ధన్యవాదాలు అర్పించుకుందామండి. గురువుగారు చెప్పిన మాట గుర్తొస్తే మనందరం కూడా ఎప్పుడు కూడా తరించిపోతాం. నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు అన్నారు. అంటే మీలో ఉన్న దైవత్వాన్ని మీకు పరిచయం చేస్తాకు వచ్చాను, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను అన్నారు జగద్గురు. అంటే ఎంత గొప్ప మాట చెప్పండి. ఈ భూమి మీద ఎంతోమంది గురువులు వచ్చారు, ఎంతోమంది మహాత్ములు వచ్చారు. కానీ ఈయన చెప్పిన సత్యం ఎలా ఉందంటే, మనం ఎక్కడుంటే అక్కడే దైవత్వంలో జీవించే మార్గాన్ని అందించారు జగద్గురు. మరొకసారి దెప్పట్లు కొడదాం గట్టిగా. నువ్వు వేరు దేవుడు వేరు కాదని, దేవుడు దేవుడు అని దేవుళ్ళు ఆడేవాడే దేవుడు అన్నారు, నువ్వే దేవుడు అని చెప్పేసి ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి అలాంటి జగద్గురు అడుగుజాడల్లో మనం నడుస్తున్నామంటే ఈరోజు మరొక ప్రపంచంలాగా వెళ్తుందండి. ఎక్కడ చూసినా అసలు విరామం లేదు, ఇసుపు లేదు కుసిపోదు అన్నట్టుగా ఉంది. ఎక్కడ చూసినా అడుగడుగు యజ్ఞాలు, యాగాలు, ర్యాలీలు అద్భుతంగా జరుగుతున్నాయండి. అలాగే మరి ఈరోజు ఇక్కడ ఈ నల్లూరు గ్రామంలో మరి డాక్టర్ గారికి ఇలాంటి మహానుభావుడు ఈ గ్రామంలో పుట్టడం నిజంగా గ్రామస్తులు అందరూ గర్వించదగ్గ విషయం అండి. గట్టిగా తప్పట్లు కొడదాం డాక్టర్ గారికి. అలాగే మరి ఆ మహానుభావుడు ఇలాంటి గ్రామంలో పుట్టినందుకు ఆయన మనందరం గర్వించాలంటే మరి ఆయన కూడా గర్వించవలసిన విషయం ఉంది. ఇంతమంది మహాత్ములు ఈ గ్రామంలో ఉన్నప్పటికీ ఇంత గొప్ప ఘనకార్యం ఆ మహానుభావుడికే దక్కింది కాబట్టి ఆయన కూడా గర్వించవలసిన విషయం ఉంది దీంట్లో. సార్ నిజంగా ధన్యవాదాలు సార్ మీకు. అలాగే మరి ఈరోజు మరి చౌదరి గారు ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన తపన, ఆయన మాట్లాడుతుంటే ఎంత ఎనర్జీగా ఉందంటే ఆయన తప్పించిపోయారనమాట. ఇక్కడ గ్రామంలో, ఈ గ్రామంలో పిరమిడ్ రావాలని. పిరమిడ్ మాస్టర్గా ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు అదే తపనలో ఉన్నారని. ఎందుకంటే తన పొందుతున్న ఆనందాన్ని ప్రపంచానికి అందించాలనే తపన తప్ప ఇంక ఈ భూమి మీద ఎవరికి అంతకన్నా గొప్ప విషయం ఏదీ లేదని సత్యం తెలుసుకున్నారు. అందరూ సత్యంలో దీవిస్తున్నారు. మన గణేష్ గారు చెప్పారు, ఒకటి సత్యం, రెండోది అహింస. ఈ రెండు ఉంటే చాలండి, మనం ఈ జన్మని చివరి జన్మ చేసుకోవడానికి ఇది ఇంతకన్నా గొప్పది మార్గం లేదు. అలాగే సార్ ఈరోజు మనకి గొప్ప మరి విజయవాడ నుంచి మనకు మరి రాఘవరావు గారు వచ్చారు. ఆయన చాలా గొప్ప అద్భుతమైన మాస్టర్ అండి. సార్తో సాంగత్యం చేసి సార్తో మరి ఎన్నో సంవత్సరాలు తిరిగిన మహానుభావుడైన. అలాగే మరి ఆనంద్ గారు ఉన్నారు, అలాగే శ్రీనివాస్ గారు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఈ విషయాలు వినాలంటే మనం తక్కువ మాట్లాడదాం, ఎక్కువ విందామండి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పకూడదు శ్రీనివాస్ మాస్టర్స్కి. గురి అనే పదం నుంచి పుట్టింది గురువు అనే పదం అన్నారు గురువు గారు. గురి అంటే శ్రద్ధ. ఎక్కడైతే అపరమైన శ్రద్ధ ఉందో ఆ యొక్క విద్యలో ఉన్నటువంటి జ్ఞానం సిద్ధిస్తుంది మనకి. మరి నెక్కంటి బాలకృష్ణ గారు వచ్చారు, వారిని సాధారణంగా ఆహ్వానించుకుని గట్టిగా చప్పలు కొడదాం. కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పలు కొడదాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, గట్టిగా చప్పళ్ళు కొట్టుకుంటూ. మరి
ధ్యానం యొక్క గొప్పతనం చూడండి. మన ప్రభాకర్ చౌదరి గారు రీసెంట్గానే ఆయనకి సర్జరీ జరిగిందట. ఆయన అసలు ఇప్పుడు ఇక్కడ వస్తామరా అని కూడా తెలియదు, కానీ ఈ పిరమిడ్ కోసం ఆయన సంకల్పించుకున్నారు. ఆ ధ్యాన శక్తి ఆయనకి చక్కగా ఉపయోగపడి ఈరోజు ఇక్కడ కూర్చొని మరి ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం జరపడానికి కారకులు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మరి నెక్స్ట్ ఒక గొప్ప మాస్టర్ మన పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఈ ప్రపంచమంతా ఇదిగో ఈ ఛానల్ ద్వారా వెళుతుంది. ఇక్కడ మనం కూర్చున్నాం కానీ ఇది ప్రపంచమంతా వెళుతుంది. దాంట్లో గొప్ప బాధ్యత తీసుకున్న మరి ఆ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గారు శ్రీ ఆనంద్ కుమార్ గారు, వారి నుంచి మనం సందేశం విందాం. అందరికీ నమస్కారం. ఈ ఊరు చేసుకున్నటువంటి అదృష్టం ఇంత గొప్ప పిరమిడ్. ఈ పిరమిడ్కు గట్టిగా చప్పట్లు కొడదాం, బసవేశ్వర పిరమిడ్కి. మరి ఇలా ఈ పిరమిడ్ ఎంత విశిష్టమైందంటే, ఎక్కడ పిరమిడ్ నిర్మించబడుతుందో చుట్టూ 12 కిలోమీటర్లు దాని యొక్క శక్తి ప్రకంపనలు అద్భుతంగా ఆ యొక్క ఎనర్జీని వ్యాప్తింపజేస్తాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఫ్రంట్, బ్యాక్ మొత్తం చుట్టూ 12 కిలోమీటర్లు ఆక్యుపై చేస్తుంది దీని యొక్క ఎనర్జీ, దీని యొక్క శక్తి. ముఖ్యంగా ఈ ఊరు వాళ్ళు ఎంత అదృష్టవంతులో. మరి ఇటువంటి పిరమిడ్ కోసం ఎవరెవరైతే వర్క్ చేశారో పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మన బాధ్యత ఏంటంటే, ఎవరైనా ఒక గొప్ప పని చేసినప్పుడు వాళ్ళని మనం ఆ యొక్క స్ఫూర్తిని మనం నింపుకోవాలి. మరి ప్రభాకర్ చౌదరి గారు ఎంత గొప్ప సేవ ఆయనది. మనందరం లేచి నిల్చొని ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. మన లోపల ఎంత కృతజ్ఞత ఉంటే అంత గట్టిగా చప్పట్లు. మన హృదయంలో ఎంత కృతజ్ఞత ఉంటే అంత గట్టిగా చప్పట్లు. గట్టిగా. గట్టిగా. ఇది మనం ఆయనకి ఇచ్చేటువంటి అసలైనటువంటి కృతజ్ఞత. దయచేసి కూర్చుందాం. మాస్టర్స్, ఇది పేరుకు తూర్పుగోదావరి జిల్లా నల్లూరు ఈ ప్లేస్లో జరుగుతుందన్నది ఒక మాట అయితే, మరి ఈరోజు యావత్ ప్రపంచము ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేలాగా పిఎంసి ప్రసారాలు అందిస్తోంది ప్రపంచానికి. పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసి ఛానల్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ముఖ్యంగా దీని యొక్క ఇంపార్టెంట్ పర్సన్ మరి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సారు. ఆయన యొక్క జ్ఞాన సందేశం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఒకే ఒక్క నిమిషం టైం తీసుకుంటాను నేను. దయచేసి మీ అందరూ సెల్ ఫోన్లు ఓపెన్ చేయండి ఒకసారి. మీ అందరూ సెల్ ఫోన్లు ఓపెన్ చేయండి ఒకసారి. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. పిఎంసి తెలుగు అని టైప్ చేయండి. పిఎంసి తెలుగు. మీకు ఎవరికైనా రాకపోతే పక్కనున్న వాళ్ళని హెల్ప్ అడగండి. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో పైన సెర్చ్లో పిఎంసి తెలుగు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అని వస్తుంది. సబ్స్క్రైబ్ నొక్కండి. దాని పక్కన బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ నొక్కండి. ఆల్ అని వస్తుంది ఆప్షన్, ఆల్ అని నొక్కండి. ఓకే. ఒకప్పుడు ధ్యానం ఎలా చేయాలో మనం చెప్పేవాళ్ళం. ఇప్పుడేం చేయాలంటే పిఎంసి చూడు నాయనా అని చెప్పాలి. పిఎంసిని సబ్స్క్రైబ్ చేసుకో నాయనా అని చెప్పాలి. ప్రతిరోజు ఇక్కడ ఎంతమంది చూస్తున్నారు పిఎంసి? చేతులు ఎత్తండి. ఓయమ్మ, గట్టిగా చెప్పండి కొడదాం. మీకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అందరం పిఎంసి ఛానల్ చూడండి అని చెప్పాలి. ఇంతే ధ్యాన ప్రచారం అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పలు కొడదాం ఆనంద్ గారికి. మరి పిఎంసి అంటే మరి జీవితంలో ఏంటి తరింపజేస్తుందో పత్రి సార్ ఎంత అద్భుతంగా చెప్పారు. కాతే కాంత ధనగత చింత వాతులు కింతవ నాస్తిని త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణలోక అన్నారు. ఈ భూభువరు సొవ్వల లోకాల నుండి తరింపజేసిన నౌక సజ్జన సాంగత్యం. అలాంటి సజ్జన సాంగత్యాలు ఎన్నో మన పిఎంసి ద్వారా మనం చూస్తాం. అలాగే ఈరోజు ఈ సమూహంలోకి అంటే మన ధ్యాన సత్సంగంలోకి
మన బాలకృష్ణ గారు రావడం, నెక్కంటి బాలకృష్ణ గారు చాలా గొప్ప విశేషం. వీరు నాకు సుపరిచితులు. అంగర్లో ఒకసారి ఇలా క్రాస్ జరుగుతుంది, ఒక గంట సేపు పాటు చక్కగా విన్నారు. వీరు మాట్లాడమంటే నేనేం మాట్లాడను బాబు, నాకేం తెలియదు, మీది వింటానన్నారు. మరి ఈరోజు ఈ సంఘానికి రావడం గొప్ప విశేషంగా భావిస్తూ వారిని ఈరోజు నల్లూరు గ్రామం ఎంతో అదృష్టం చేసుకుందని చెప్పాలి. ఇంచేతంటే ముఖ్యంగా ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ గ్రామవాసి మన సత్యనారాయణ కుర్రోడైనా ఎంతో కష్టపడి తిరుగుతూ జ్ఞానం అంటే ఏంటి, పిరమిడ్ అంటే ఏంటి అనేది చాలా విశ్లేషణ చేసి చెప్పి గత 10 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను. ప్రతి గ్రామంలోనూ కూడా పిరమిడ్ పెట్టించే ఏర్పాట్లు చేస్తూ అందరి సహకారం తీసుకుని ముందుకెళ్తున్నాడు. ఈ సందర్భంగా, ఈ గ్రామ సందర్భంగా వారికి ఈ గ్రామం తరఫున ఇక్కడికి వచ్చిన పెద్దలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ మీటింగ్కి వచ్చిన మన దుర్గారావు గారికి, రాఘవరావు గారికి అలాగే ఇతర పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అమ్మ భోజనాలు ఎక్కడికి వెళ్ళిపో దయచేసి. మీ డాక్టర్ గారి యొక్క దాతృత్వానికి అభినందిస్తూ మరి మీరు అందరూ కూడా ఇక్కడ ఉండవలసిందిగా ఒక 5 నిమిషాలే, ఎక్కువ టైమింగ్ కాదు, మన టైం ఇంకా అవ్వలేదు, కంగారు లేదు, దయచేసి నిలబడండి అందరూ. కాబట్టి వారికి, ఇక్కడ వేదికరించిన ఇతర పెద్దలందరికీ నా ఉదయపూర్వక ఈ గ్రామం తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇంచేతం చెప్తానంటే గ్రామం తరఫున అనేది ఈ గ్రామ అల్లుడు నేను, మీ అందరికీ దత్తుడిని. అన్ని పేటలకి, అన్ని కులాలు, అన్ని మతాలు అందరికీ కూడా అందరి వాడిని, మీ అందరి వాడిని. అలాగే మీరు నాపై చూపిస్తున్న పెద్ద చిన్న లేకుండా వృద్ధులతో సుద్ర, సోదరిమణులతో సుద్ర ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో నన్ను ప్రత్యేకంగా అభినందనలు ఇస్తుంటారు. ఇప్పుడును మంచికి నేను ఉన్నా ఉంటారు, చెడుకి నేను ఉన్నా ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు కూడా ఈ గ్రామంతో నాకు అనేక రకాలుగా రుణపడి ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రామ అల్లుడు గారండి మన అచ్చన్న గారు, ఎదురుమూడుగా అచ్చన్న గారు, చుండ్రు అచ్చన్న గారు, తాతరా గారు అల్లుడు. అలాగే మరి ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గదే ఆయన ఎవరో మీకు తెలుసు కదా, ఇంకా నవయువకుల్లా ఉన్నాడు ఆయన. నాకంటే 15-20 ఏళ్ళు పెద్దోడు. మేమే ముసలోళ్ళు అయిపోతున్నాం, ఆయన ఇంకా కుర్రోళ్ళలో ఉన్నాడు. ఆ భగవంతుడు ఆయనకి మీ గ్రామంలో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా వైద్యం అనేది ఏ విధంగా, ఆ నాన్నగారు సర్దార్ బిరుదు పొందిన మహానీయుడు. ఆయన దోళ్ళకి వైద్యం కానీ, మనుషుల వైద్యం కానీ ఇప్పటికీ కూడా ఎవరి తరం కాదు. దాంట్లో కొంత నేర్చుకుని ఉంటే బాగుండేది. ఆయన వారసులుగా కొద్దిగా ఉన్నారు కానీ అది పూర్తిగా లేదు ఎవరికి. మరి ఆయన చెప్పలేదు, ఏగుళ్ళూరు కదా, అంత గొప్పని ఎవరులే. కాబట్టి ఆ విధంగా ఆయన ఎంతో పేరు పొందారు రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత ఆయన వారసుడిగా ఈ ఇంగ్లీష్ వైద్యంలో కానీ, దీంట్లో కానీ అందరు డాక్టర్లతోటి మంచి, కాకినాడలో కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి ఆయన. నేను ఎక్కడ వెళ్తుంటే ఆయన తగులుతుంటాడు. నాకు ఊళ్ళో తగులుతాడు అనుకుంటే వీళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళినా వదులుతలేదు వీళ్ళు, ఏగులోళ్ళు. కాబట్టి అంత అనుభవం పొందిన డాక్టర్ అయినా ఆయన వృత్తిని ప్రతి ఒక్కరికి కూడా అందించారు. ఆ జీవితం ధన్యం, ధన్యం, ధన్యం. అదేవిధంగా ఈరోజు పిరమిడ్ అనేది నాకు 10 సంవత్సరాల కింద సత్యనారాయణ పూజ చేసుకుని నెత్తి మీద పెట్టాడు. అది అప్పటికి ఇప్పటికీ నేను పూజలు మాత్రమే ఆ పిరమిడ్కు దేవుని జ్ఞానం చేసుకుంటాను. నిజంగా చెప్పాలంటే పిరమిడ్ మాట్లాడే అర్హత కూడా నాకు లేదు పూర్తిగా. దాన్ని పూర్తిగా అనుభవించిన వాళ్ళే ఆ యొక్క ఆనందాన్ని, అదృష్టాన్ని ఉంటారని నేను భావిస్తాను. ఏం చేద్దంటే భగవంతుడే ఆ పిరమిడ్ రూపంలో ఆ రేణువుల్ని మన శిరస్సుపై వచ్చినట్లయితే బాడీలో ఉన్న అన్ని అవయవాలు, ఏం చేత మెదడు సరిగ్గా పనిచేస్తే బాడీలో అన్ని అవయవాలు కూడా పూర్తిగా పనిచేస్తాయనేది పూర్వం నానుడి, అది నిజం కూడా. ఆ విధంగా సమాజానికి
ఒక మంచి ఉత్తేజాన్ని, ఒక ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రదర్శిస్తుంది ఆ పిరమిడ్. ఆ పిరమిడ్ని ఈ గ్రామంలో పెట్టినందుకు సత్యనారాయణగా అభినందిస్తూ, దానికి ఎంతో ఆయన యొక్క వైద్య సేవలే కాకుండా ఎంతో దాతృత్వంతో ఈ సైట్నిచ్చి ఈ పిరమిడ్ కట్టే అదృష్టాన్ని ప్రసాదించిన మీ గ్రామ తరపున వారికి, వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన ప్రతి కార్యక్రమంలో మనిషి ఉన్నా లేకపోయినా స్థిరస్థాయిగా ఉండేది ప్రతి మనిషి ఆయన చేసిన సేవలో. ఆ విధంగా జీవితంలో మనిషి ఉన్నా లేకపోయినా కూడా స్థిరస్థాయిగా మిగిలిపోయేది ఈ యొక్క పిరమిడ్ అనేది ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా వారికి ఆ భగవంతుడు ఆ పిరమిడ్ ద్వారా లోపల ఏదైనా ఉన్నా మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చాడైనా, అలాగే సమాజానికి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలని పిరమిడ్ కట్టారు. అదేవిధంగా ఆయనకు కూడా ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లోపల బాడీలో అవన్నీ పిరమిడ్ ద్వారా పటాపంచలయ్యి నుండి నూరేళ్ళు బతకాలని, మా అందరికీ ఒక ఆదర్శమూర్తిగా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి దీవెనలను కూడా ఆయనకి ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడదాం. బాలకృష్ణ గారు చాలా చక్కగా వివరించారు అన్నీ. అలాగే మరి ఈరోజు రాఘవరావు గారు సందేశం తీసుకునే ముందు మన లంచ్ టైం 1:30, అందరూ ధ్యానులు అందరూ ఇక్కడ ఉండండి. మన ఆచార్య శ్రీనివాస్ గారు మరి వెజిటేరియనిజం మీద ఆయన ఎన్నో ఎనలేని కృషి అందిస్తున్నారు. వారిని మన 2 నిమిషాలు విని మన రాఘవరావు గారు సందేశం తీసుకు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బసవేశ్వర అన్న ఆ పదాన్ని మనం తెలుసుకుందాం. 2 పదాలు ఉన్నాయి అందులో. ఒకటి బసవ, రెండోది ఈశ్వర. బసవ, మళ్ళీ బసవ, ఈశ్వర. బసవ అంటే ఏమిటంటే పశువు. బసవ అంటే ఏమిటి? పశువు. ఈశ్వర అంటే పశుపతి. ఈశ్వర అంటే పశుపతి. మనకి శివాలయంలో నంది ఉంటుంది, లోపల ఈశ్వరుడు ఉంటాడు. నంది ఏమిటి? పశువు. అంటే ప్రతి మనిషి నిజానికి పశువే. మనిషిని ఏమంటారంటే ద్విపాద పశువు అంటారు. ఏమంటారు అంటే 2 కాళ్ళ పశువు అని. ఆ పశువు ధ్యానం చేస్తే పశుపతి అవుతాడు. అంటే ఇలా వేలు పెట్టి చూస్తాం మనం ఈశ్వరుణ్ణి, ఇలా పెట్టి చూస్తాం కదా. నందికి ఇలా పెట్టి చూస్తాం. నంది కొమ్ములు ఉంటాయి, కొమ్ముల మధ్య నుంచి ఇలా చూస్తాం. ఈ కొమ్ములు ఏమిటంటే అహంకారం. కొమ్ములు ఏమిటి? అహంకారము. అహంకారం అంటే ఏంటంటే నేను శరీరం మాత్రమే అనుకుంటే అది అహంకారం. నేను చౌదరి, నేను రెడ్డు, నేను కమ్మ, నేను మాల, నేను మాదిగి, ఇదంతా అహంకారం. నేను ఎక్కువ, ఇంకొకరు తక్కువ, ఇదంతా అహంకారం. అంటే నేను ఏదైతే కాదో అది నేను అనుకోవడమే అహంకారం. ఆ అహంకారం కింద నుంచి, అహంకారం పైనుంచి ఏం కనపడదు. ఆ అహంకారం కింద నుంచి చూస్తే, అంటే మనసుకి అవతల నుంచి చూస్తే, ఆత్మలోంచి చూస్తే ఆ మిగిలేదే శివత్వము, అదే ఈశ్వరత్వము. కాబట్టి ఈ పశువు, ఈ 2 కాళ్ళ పశువు పశుపతి అవ్వాలి. వాడి పశుత్వం మీద వాడే ఆధిపత్యం సంపాదించాలి. నా పశుత్వం మీద ఇంకొకరు ఆధిపత్యం సంపాదించలేరు. నా పశుత్వం మీద నేనే ఆధిపత్యం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్నవాడే బసవేశ్వరుడు. ఆయన పశుత్వం మీద ఆధిపత్యం సంపాదించుకున్నాడు. మరి మన పశుత్వం సంగతి ఏమిటి? మనం కూడా ధ్యానం చేస్తే రోజు 24 గంటలు ఉన్నాయి. ఈ నాలిక భుజాన్ని వేసుకుని పోతాం మనం. రోజు వాడా వాగుతా, ఇష్టం వచ్చింది మాట్లాడతాం, గంటలు వృధా చేస్తాం. 3 గంటలు కూర్చోవయా రోజు, 3 గంటలు, 21 గంటలు నీ ఇష్టం, నీ పంచాయతీలు అన్నీ చేసుకో. 3 గంటలు మాత్రం ఏమీ వద్దు. పెళ్ళాన్ని మర్చిపోవాలి, పిల్లల్ని మర్చిపోవాలి, సంసారాన్ని మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి. ధ్యానంలో హాయిగా కూర్చోవాలి. అప్పుడేమవుతుంది? నీ పశుత్వము మెల్లిమెల్లిగా క్షీణించిపోయి నీ యొక్క ఈశ్వరత్వము, పశుపతి తత్వము బయటకు వస్తుంది. అప్పుడు నువ్వే ఈశ్వరుడివి. ఓకే. కాబట్టి మనం ధ్యానం చేపట్టాలి. రెండోది విడిచిపెట్టాల్సింది ఉంది. ఇది మృగత్వం. ఎవరైతే మాంసం తింటున్నారో ఆ మనిషి ఒక మృగం. పులి మృగం కదా, సింహం మృగం కదా, కానీ మనిషి మృగం ఏమిటి? ఏ మనిషి మాంసం తినకూడదు ఈ నల్లూరులో. ఇది ఊరా? వల్లకాడైతే మాంసం తింటాం మనం. ఇది ఊరైతే మనం మాంసం తినకూడదు. ఏ ఊరిలోనూ మాంసం ఉండకూడదు. అది నల్లూరు కానివ్వండి, వల్లూరు కానివ్వండి, వడ్లమూరు కానివ్వండి, ఎక్కడ మాంసం తినకూడదు. చూసాం కిందకు ఒక మాంసం అమ్ముకునే మనిషి శాకాహారిగా మారాడు. మరి మన సంగతి ఏమిటి? రక్తపు కూడు. మాంసం అంటే ఏంటి?
రక్తపు కూడు. మన సమాజంలో ఒక జాతి తినొచ్చు, ఇంకొక జాతి తినకూడదు అన్నారు కదా, అదంతా పిచ్చి, అది పరమ పిచ్చి. ఎవ్వరూ మాంసం తినకూడదు, ఏ మనిషి మాంసం తినకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ముగిస్తా. ఇప్పుడు ఇవి ఏమిటివి? మంచినీళ్ళు. ఈయనకు దాహం వేసింది మన చౌదరి గారికి. ఏ నీళ్ళు తాగాలి ఆయన? మంచినీళ్ళు తాగుతారా, మురికి నీళ్ళు తాగుతారా? మంచినీళ్ళు తాగుతారు. ఇంకొకరికి దాహం వేసింది, ఏ నీళ్ళు తాగాలి? ఏ నీళ్ళు తాగాలి? మంచినీళ్ళు తాగాలి. అలాగే బ్రాహ్మణుడేమో మాంసం తినకూడదంట, ఇంకొక రెడ్డి గారేమో మాంసం తిన. ఎవడు చెప్పాడండి ఇది? ఎవడూ మాంసం తినకూడదు. నువ్వు బ్రాహ్మణుడివా? కడుపు ఒకటే కడుపు. మాంసం తింటే ఏమవుతుందంటే ఆ జంతువు పడే క్షోభ మొత్తం కూడా, ఆ క్షోభ పీక కోసేటప్పుడు అది ఎక్కడికి పోతుంది? నాతో పాటు చెప్పండి ఒకసారి అందరూ. తిలా పాపం, గట్టిగా చెప్పాలి, తిలా పాపం తలా పిడికెడు. తిలా పాపం తలా పిడికెడు. ఎవడైతే ఆ జంతువుని చంపుతున్నాడో, దాన్ని వండుతున్నాడో, దాన్ని వడ్డిస్తున్నాడో, దాన్ని అమ్ముతున్నాడో, దాన్ని కొంటున్నాడో, వీళ్ళందరూ కూడా ఆ కర్మలో భాగస్వాములు అవుతారు. అందుకే యాక్సిడెంట్లు అవుతాయి, అందుకే కళ్ళు పోతాయి, అందుకే ఏదేదో జరుగుతాయి, మనకి బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాని మూలము హింస. కాబట్టి హింసని విడిచిపెట్టేద్దాము, మనము శాకాహారిగా జీవిద్దాము. ఏ ఇంటిలోనూ మాంసం ఉండకూడదు, ఏ ఇంటిలో కూడా. మన బసవేశ్వర స్వామి గుడిలో మాంసం పెడతాం మనం, కానీ మన ఇంటిలో మాంసం పెడుతున్నాం. ఇదేమిటండి? ఇది ఏం విజ్ఞానం ఇది? కాబట్టి ఈరోజు మనము ఒకటి చేపడదాము, ధ్యానాన్ని చేపడదాము, రెండోది విడిచిపెడదాము, మాంసాన్ని, హింసని విడిచిపెడదాము. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పలు కొడదాం ఆచార్య శ్రీనివాస్ గారికి. గట్టిగా చక్కగా వివరించాడు. జీవహింస ఎప్పుడూ చేయకూడదు. మనంతా అహింస, మన మతం అహింస. అహింసే పరమమోక్షం. చెప్పండి, అహింస పరమో ధర్మ. అన్ని ధర్మాలకు దుఃఖమైన ధర్మం అహింసా ధర్మం అని చెప్పింది వేదం. మహనీయులు చెప్తున్నారు, భగవద్గీతలో ఉంది, అన్ని మత గ్రంథాలు అభిప్రాయపడుతున్నాయి. జైవహింస ఎప్పుడూ కూడదు. మరి ఈరోజు మన సురారెడ్డి గారికి ఇచ్చేసరికి గట్టిగా చెప్పలు కొడదాం వారికి. మరి మన బ్రహ్మర్షి రాఘవరావు గారి సందేశం తీసుకున్నాక మన రెడ్డి గారి మెసేజ్ కూడా విందాం. సురారెడ్డి గారు ఇప్పుడు వశిష్ఠ గౌతమి ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. మరి వారిని ముందు 2 నిమిషాలు వారి సందేశం తీసుకొని మరి రాఘవరావు సార్కి ఇద్దాం. థ్యాంక్ యూ గణేష్ గారు. ముందుగా ఈ బసవేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఓపెనింగ్ వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలండి. మన అందరి కలయికకు కారణమైన మన గురువు గారు బ్రహ్మర్షి పితామా పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే మనకి ఈ పిరమిడ్ అనే సంస్కృతి ఆ యొక్క పైలోకవాసులు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అండి పిరమిడ్ అనేది. ఆ 51 డిగ్రీలు 52 నిమిషాలు యాంగిల్లో ఏదైతే విశ్వశక్తి అద్భుతంగా క్రోడీకృతం అవుతుందో దాన్ని ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ భూమండలం అంతా కూడా పిరమిడ్స్ రావాలి, పిరమిడ్స్ రావడం వల్ల ఈ భూమండలం అంతా కూడా స్వర్గతుల్యం అవుతుంది, పిరమిడ్లో ధ్యానం 3 రెట్లు అధిక శక్తివంతము, అలాగే పిరమిడ్లో ఉన్న చోట హింస కూడా తగ్గుతుంది అని ఇవంతా కూడా ఎంతో శాస్త్రీయంగా మనకి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ ప్రపంచానికి అందించిన మహనీయుడండి. మరి ఆయన బాటలో నడుస్తూ ఈరోజు ఇంత చక్కటి ప్రదేశంలో అంగర్ చౌదరి గారు వాళ్ళ బ్యాచ్ వాళ్ళ టీం అంతా కూడా ఇంత గొప్ప పిరమిడ్ కట్టినందుకు వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఈరోజు ఈ నల్లూరి ఊరి చరిత్రలో అతి గొప్ప రోజు అండి ఒక పిరమిడ్ రావడం అనేది. ఎందుకంటే నేను 2010లో ధ్యానంలోకి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత నేను ఏ రోజైతే క్లాస్లో నేను ఆధ్యాత్మిక శాస్త్రం గురించి, జీవిత శాస్త్రం గురించి, కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నానో ఆ రోజే నేను శాకాహారి కింద మారడం జరిగిందండి. తర్వాత ఈ పిరమిడ్ శక్తి గురించి నేను చిన్న చిన్న పిరమిడ్స్ 2x2 పిరమిడ్స్, హ్యాంగింగ్ పిరమిడ్స్ ఉంటాయి కదండి, అవి నేను ఎక్స్పెరిమెంట్స్ చేయడము. తర్వాత అదే క్రమంలో నా ఇంటిపైన రూఫ్ టాప్ పిరమిడ్ 12x12 మా ఇంటిపైన కట్టుకున్నాను అనమాట. కట్టుకున్న తర్వాత పత్రి సార్ ఒకసారి అడిగారు, ఇంటిపైన ధ్యానం బాగా జరుగుతుందా, అందరూ ధ్యానం చేస్తున్నారని అడిగారు. అప్పుడు నాకు ఆలోచన వచ్చిందండి, అవును మనకు పిరమిడ్లో ధ్యానం ఎంత ఎక్కువ జరిగితే మనకి ఆ పిరమిడ్ శక్తి అనేది అంత బాగా పెరుగుతుంది. అదేవిధంగా మన లక్ష్యమైన ధ్యాన ప్రచారం అనేది కూడా చాలా ఈజీగా అవుతుంది.
మనకు ధ్యానం చేసుకునే వాళ్ళకు కూడా ఆ ఇంటికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు కంటిన్యూస్గా గ్రూప్ మెడిటేషన్ జరిగింది. ఇప్పుడు మా చుట్టుపక్కల ఊర్లో కొంకూదురు, పందలపాక, వెదురుపాక, సావరం, రావరం ఇవన్నీ అన్నిటిలో కూడా పబ్లిక్ పిరమిడ్స్ వచ్చాయన్నమాట. కేవలం పిరమిడ్ ధ్యానం చేసి ఆ పిరమిడ్లోకి వచ్చి వాళ్ళు కూడా ఆ ధ్యాన శక్తి, పిరమిడ్ శక్తి తెలుసుకుని వాళ్ళు శాకాహారుల కింద మారి వాళ్ళు మాస్టర్స్గా మారి పబ్లిక్ పిరమిడ్స్ అనేవి కట్టుకోవడం జరిగిందండి. కాబట్టి ఒక పిరమిడ్ ఒక ఊర్లో వచ్చిందంటే అది చాలా చాలా గొప్ప విషయం అండి. మరి ఈ పిరమిడ్ని మీరందరూ కూడా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా చక్కగా ఉపయోగించుకుని మీ జీవితాన్ని ధన్యత చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి మన కోస్తాంధ్రాకే తలమానికమైన పిరమిడ్, మన ఏషియాలోనే అతిపెద్ద పిరమిడ్ మన తూర్పుగోదావరి జిల్లా పేరవరం గ్రామంలో ఉందండి. అదేంటండి? శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం. ఒకేసారి ఒక 6,000 మంది చక్కగా ధ్యానం చేసుకోవడానికి మరి ఎన్నో హంగులతో అద్భుతంగా గోదావరి నది ఒడ్డున ఆ పిరమిడ్ రావడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా మనం ఎంతో అద్భుతంగా ఉగాది సంబరాలు ఆ యొక్క శక్తి క్షేత్రంలో జరుపుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం కూడా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 మనం ఆ యొక్క శక్తి క్షేత్రంలో 7 రోజులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యానులతోటి సంగీత ధ్యానము, గోదావరి స్నానము, షడ్రుచుల ఆహారము, ఆ పిరమిడ్లో ధ్యానము అద్భుతంగా మనం చేసుకుంటామండి. మనకి మార్చి 13 నుంచి 19 వరకు జరగబోయే ఆ మహాయజ్ఞంలో మీరందరూ కూడా పాల్పంచుకుని ఆ ధ్యాన శక్తిని, జ్ఞానశక్తిని అన్నీ తీసుకుని, అలాగే తన్మందన్ మీరు ఏది చేయగలిగితే అది ఆ యజ్ఞానికి చేసి మీ వంతుగా మీరు పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చప్పలు కొడదాం సుల్లారెడ్డి గారికి. గత 20 ఏళ్ళుగా పిఎస్ఎంలో ఎంతో ఎనలేని సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పుడు వశిష్ఠ గౌతమికి ట్రస్టీ చైర్మన్గా వ్యవహరిస్తూ మరి రాబోయే ఉగాది ఉత్సవాలకి వారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ చక్కగా జరిపిపోతున్నారు. మనందరం దానికి సహకరిద్దాం. అలాగే మరి మండపేట నుంచి ఇచ్చేస్తే విజయభాస్కర్ రెడ్డి గారికి చప్పలు కొడదాం వారికి. మరి మన బ్రహ్మర్షి రాఘవరావు గారి మెసేజ్ విందాం ఎదురు చూస్తున్నాం కదా, మరి ఎందుకు అలా జరుగుతుంది. 2 నిమిషాలు మరి వారి విజయభాస్కర్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత రాఘవరావు గారితో మెసేజ్ తీసుకుంటాం. ముందుగా మనందరి ఆరాధ్య జయం బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి పాదపద్మలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వక ఆత్మబంధువులు తెలియజేస్తున్నారు. మరి భూమి మీద చాలామంది గురువులు ఉన్నారు. మరి ఎంతమంది గురువులు ఉన్నా ఒక సత్యాన్ని నిర్భయంగా చెప్పిన గురువు ఎవరైనా ఉన్నారు అని అంటే నేను ఎక్కడ చెప్పినా ఇదే చెప్తాను. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఒక్కడే నిర్భయంగా, ఎవరు ఉన్నారు ఎవరు లేరనేది కాదు. ఇవాళ గురువులందరూ కూడా సత్యం తెలుసుకుని కూడా చెప్పలేని పరిస్థితులు ఎందుకు ఉన్నారంటే అది చెప్తే నిజం చెప్తే ఎవరు మన కూడా రారేమో అని. ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, చేసుకున్నాడు చేసుకున్నంత. నేను చెప్పాల్సింది చెప్తాననే ఉద్దేశంతో వేదిక మీద ఎటువంటి పెద్దలున్నా మరి నిర్భయంగా చెప్పిన గురువు కాబట్టి ఆ గురువు చూపించిన మార్గం ఎటువంటి మార్గమో ఈ గుండెల మీద చేసుకుంటే ప్రతి మనిషికి తెలుస్తుంది. అది ఆ మార్గంలో నడుస్తున్న సత్య మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా ఎవరికి ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ వార యావత్ ప్రపంచము కూడా కొన్ని లక్షల మంది ధ్యానులు, కొన్ని లక్షల కుటుంబాలు ఆనందమయంగా, అంటే అందరూ ఆనందంగా ఉన్న డబ్బులోనే ఉందనుకుంటారు ఆనందం. డబ్బులో కాదు, నిజంగా మన మనసుకి మీ ఆత్మపరంగా మీరు అడగండి. ఒకటే, నేను విజయభాస్కర్ రెడ్డి అనుకున్నాయి నా సంపాదన గురించి ఆలోచించుకుంటూ ఒక రకమైన ఆనందం ఉంటుంది. నేను ఆత్మస్వరూపాన్ని అన్న సత్యాన్ని తెలుసుకుని నడిచి ప్రతి ఒక్కడు ఎంత ఆనందంగా ఉండేవాడు. ఆ సత్యాన్ని మరి భూమి మీద ఎంతమంది గురువులను ఎవరైనా చెప్పగలిగారా? ఎవరూ చెప్పలేకపోయారు. మరి అటువంటి సత్యాన్ని చెప్పి ఒక 3 ఆశయాలు మన ముందుంచి మరి ఇవాళ ఆయన దివికెగినా కూడా ఆయన ఉన్నప్పటికంటే కూడా ఈరోజు మరి ఆయన ఆశయాలు ముందుకెళ్తున్నాయి అంటే ఎటువంటి ఆశయాలను మన ముందుంచి వెళ్ళాడో ఒక్కసారి ఆలోచించమని మెటీరియల్స్ అందరికీ కోరుతున్నాం. నువ్వు నిజమైన ఆనందాన్ని పొందితే ఆయన చూపించిన మార్గంలో నడిచి ముందుకు వెళితే ఎంత ఆనందంగా ఉంటారో
ఒక్కసారి ఆలోచించుకుని, అంటే ఉన్న ధ్యానులకు కాదు, ఇంకా ఇక్కడ మా బాలకృష్ణ గారు ఉన్నారు పైన స్టేజ్ మీద, మహానుభావుడు. ఎందుకంటే ఎప్పటి నుంచో మరి పాలిటిక్స్లో ఉంటూ కూడా స్టార్, అది పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇది ఈరోజు కూడా నాకు రాత్రి నిన్న ఈరోజు మొన్న కూడా నాకు చాలామంది నాతో మాట్లాడారు, చాలా మంచి పని చేస్తున్నారు మీరు ఎందుకు రాలేకపోతున్నారు. నాకు పూర్వజన్మ సుకృతం లేదు. సరే ఇవాళ కాదు రేపు అనుభవింది కదా, నేను చెప్పింది కరెక్టా కాదా అని అడిగాను. కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారు. ఇవాళ మనం చెప్పడానికి సిద్ధంగా ఉంటే వినడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి ఇటువంటి మహానుభావులు అందరూ కూడా మన వేదిక మీదకి వచ్చి సత్యాన్ని తెలుసుకుని ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మారుతారు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా రానున్న కాలంలో ప్రతి ఒక్కడు శాఖారిగా మారవలసిందే, ప్రతి ఒక్కడు ధ్యానం చేసుకోవాల్సిందే. వచ్చే ప్రకృతి వైపరీత్యాలు తట్టుకోవాలి అని అంటే ధ్యానం చేసే ఒక్కడే తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. అది ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి తెలుస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కడికి. కాబట్టి ఎందుకంటే నాకు ఇచ్చిన సమయానికి ఈరోజు బసవేశ్వర ఇక్కడ పిరమిడ్ మొదటి నుంచి కూడా నాకు తెలుసు. మరి డాక్టర్ గారు మరి ఎంతో మంచి ఆలోచనతో ఒక పల్లెటూరులో అని కాకుండా ఒక ప్రతి సార్ ఆలోచన ఏంటి, ప్రతి గ్రామంలోనూ కూడా ధ్యానాలయాలు ఉండాలి. ధ్యానాలయాలే దేవాలయాలు ప్రతి గ్రామంలోనూ. ఎందుకంటే ఎన్ని దేవాలయాలు ఉన్నా హిందువులకు దేవాలయం హిందువులకు ఉంటుంది, క్రిస్టియన్ దేవాలయాలకు క్రిస్టియన్స్ ఉంటుంది, అలాగే మరి ముస్లింలకు ముస్లిం ఉంటుంది. ఎవరు దేవాలయాలకు వాళ్ళు వెళ్తారు, వాళ్ళ దాంట్లో వాళ్ళకి నచ్చిన బొమ్మలు ఉంటాయి. ఇక్కడ ఎటువంటి బొమ్మలు ఉండవు. కుల మతాలకు అతీతమైన దేవాలయం, విగ్రహం లేని దేవాలయం ఏదైనా ఉంటుంది. ఒక పిరమిడ్డే కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే శక్తి ఒక పిరమిడ్లో ఉందన్న సత్యాన్ని వెలుగులో తీసుకొచ్చిన వ్యక్తి బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ అనే వ్యక్తి. కాబట్టి ఈరోజు ఆయన భూమి మీద లేకపోయినా ఆయన్ని ఒక దేవుడిగా కొలుస్తున్నాము అంటే మరి ఆయన చూపించిన మార్గం అటువంటిది. కాబట్టి మనం అందరము కూడా, ఎందుకంటే అవకాశం చేసుకున్నప్పుడు చేసుకున్నంత, ఇక్కడ మాటలు చెప్పడం కాదు ఆచరణ ముఖ్యం. క్లాసులు వింటుంటాం, గురువులు చెప్తూనే ఉంటారు, అన్నీ వింటాం. మన ఆచరణ మనం ఏం చేస్తున్నామో అది ఆలోచించాలి. ఇక్కడ అందరికీ పని అవ్వట్లేదు. నేను ధ్యానం చేస్తున్నాను కానీ నాకేం కుదరట్లేదంటే నాకేం అవ్వట్లేదు. నేను ఎలాగవుతుంది, కళ్ళు మూసి కూర్చుంటేనే ఆలోచనల స్థితికి వెళ్తే ఒక గంట కూర్చుంటే 10 నిమిషాలు ఆలోచనల స్థితికి వెళ్తే నీ జన్మ ధన్యం అని చెప్పాడు ఆ గురువుగారు. ముందు మారవలసిన శాఖారిగా మనం ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదని చెప్పాడు. అది చేయడం కష్టంగా ఉంటుంది. సత్యమేటో తెలిసినా కూడా అది మారలేని స్థితిలో ఉన్నవాడు అలాగే ఉంటాడు. మారిన వ్యక్తులు ఇలాగే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేనైతే కోరేది ఒకటే, ఆ బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ అనే వ్యక్తి చెప్పిన మాటలు, ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు ఎలా ఉన్నాయో చూసుకుని మీకు నచ్చితే ఆచరించండి, నచ్చకపోతే వదిలిపెట్టి నోరు మూసుకుని మాట్లాడి కూరుకోండి. చాలామంది చెప్తాను నేను, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. సత్యం ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుంది. కాబట్టి నచ్చి నమ్మిన వాళ్ళు ఆచరించండి, నమ్మని వాళ్ళు మాట్లాడి కూరుకోండి. కాబట్టి మరి ఈరోజు ఈ బసవేశ్వర పిరమిడ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ఆత్మవందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. గట్టిగా చెప్పకూడదాం భాస్కర్ రెడ్డి గారికి. ఆధ్యాత్మికత అంటే స్లావరీ కాదు, బానిసత్వం కాదు. ఏ బంధనాల్లో ఉండకుండా బయటపడి హాయిగా జీవించడానికి ఉన్నటువంటి చక్కటి మార్గం అని మరి ఎంతోమంది గురువులు మనకు అందించారు. చెప్పండి నాతో పాటు, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, జీవిస్తే యోగిలా జీవించాలన్నారు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శివజీవ బుద్ధిర్ధవా నీతిరిమతిరిమ ఉన్నది భగవద్గీతలో.